ఇక ఈరోజు 12 రాశుల వారిని సంక్షిప్తంగా పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యవహారాల్లో నెగ్గుకు రాగలిగేటువంటి పరిస్థితులు స్వయానా కల్పించుకోగలుగుతారు. ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మంచిగా కొనసాగుతాయి. వృత్తిపరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో కూడా అభివృద్ధికి చేసేటువంటి కార్యక్రమ నిర్వహణ సక్రమంగా కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఇంకా ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయపరమైనటువంటి లబ్ధిని పొందగలుగుతారు. స్థిరాస్తి విక్రయాలు వంటివి కూడా బాగా లాభిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడేటువంటి పేచీలు తగ్గుతాయి. వ్యూహాత్మకంగా వ్యవహరించి వ్యాపార రీత్యా శుభ ఫలితాలని పొందగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9, పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. స్థిరాస్తి విక్రయాలు ఈరోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ సంబంధిత వ్యవహారాలు బాగా రాణిస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మెలకువలు బాగా తెలుసుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి అభివృద్ధి బాగా కొనసాగుతుంది. వ్యాపారపరమైనటువంటి సంబంధ బాంధవ్యాల్లో గతంలో చేసినటువంటి పొరపాటును సరిదిద్దుకోగలుగుతారు. ప్రయాణాల విషయంలో కూడా అనుకూలత ఏర్పడుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక విదేశీ సంబంధిత ప్రయాణాలు ఈరోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సామూహిక కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు బాగా ఉపయోగపడతాయి. మంచి నిర్ణయాలు వ్యాపారరీత్యా కూడా తీసుకున్నప్పటికీ చిరు విఘ్నాలను చవిచూస్తారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6, పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభాన్ని చేకూరుస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లకి పరిష్కారాలు లభిస్తాయి. మంచి నిర్ణయాలు విదేశీ సంబంధిత వ్యవహారాల్లో కూడా తీసుకోగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు పరిష్కారాలు లభిస్తాయి. ఉత్తమమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. భూ సంబంధిత వ్యవహారాల్లో కూడా ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కూడా సులభతరమవుతాయి. ఆనందకర సంఘటనలు అన్ని రంగాల వారికి కూడా చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. వ్యాపార నూతన ఒప్పందాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే వృత్తిరీత్యా అదృష్ట సంఘటనలు చోటు చేసుకుంటాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో మెలకువలు మెల్లమెల్లగా ప్రారంభమవుతాయి. అదృష్ట వ్యవహారాలు గృహరీత్యా కూడా చోటు చేసుకుంటాయి. వివాహ సంబంధిత శుభ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1, తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. నూతన స్నేహాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే అతి జోక్యం ద్వారా సమస్యలు ఎదురవుతాయి. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ విఘ్నాలు విభేదాలు వెన్నంటి ఉంటాయి. ఉద్యోగ సంబంధిత విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ప్రత్యర్థులది పై చేయి అవుతుంది. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. దూర ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. ఆర్థిక అనిశ్చితి కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9, పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. విదేశీ సంబంధిత వ్యవహారాలు ప్రయాణాలు ఈరోజు మీకు కొంతవరకు కలిసి వస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే పైవారితో సంభాషించేటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. పెట్టుబడుల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ప్రయాణాల విషయంలో కూడా నూతన ఒప్పందాల ద్వారా ఆర్థికపరమైనటువంటి లబ్ధిని పొందగలుగుతారు. భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగుతాయి. వ్యాపార ఉన్నతికి చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఇక వ్యాపార నూతన ఒప్పందాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. లబ్ధిని చేకూరుస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి ధర్మాన్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. గృహరీత్యా చిరు విఘ్నాలు ఏర్పడతాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో ఆర్థికపరమైనటువంటి అంశాల్లో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ తిరిగి సర్దుమణుగుతాయి. ఆరోగ్యం పదిలం.
ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం దక్షిణామూర్తి. ఇక కోర్టు వ్యవహారాలు ఈ రోజు మీకు బాగా లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే విద్యా సంబంధిత వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో నేర్పుతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కుటుంబ వ్యవహారాలు చక్కబెట్టగలుగుతారు. వృత్తిరీత్యా కూడా అనుకూలత పెరుగుతుంది. సాధారణ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. క్రీడారంగం వారికి బాగుంటుంది. వ్యవసాయ రంగం వారికి కూడా కలిసి వస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5, ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఇంకా విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు బాగా లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు వృత్తిలో ఏర్పడతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో చిరు విఘ్నాల్ని చవిచూస్తారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు, ఆనందకర సంఘటనలు ఉద్యోగరీత్యా చోటు చేసుకుంటాయి. వ్యాపార అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాల్లో చిరు విఘ్నాలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ప్రయాణాల విషయంలో కూడా ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9, తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు కొంతవరకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థిక విషయాల్లో చోటు చేసుకుంటాయి. మంచి మంచి నిర్ణయాలు వృత్తిరీత్యా చోటు చేసుకుంటాయి. వ్యవహారాల్లో కూడా త్వరితగతిని నెగ్గుకు రాగలుగుతారు. విదేశీ సంబంధిత వ్యవహారాలు బాగా అనుకూలిస్తాయి. క్రీడా వ్యవహారాల్లో కూడా అనుకూలత, కీర్తి పెరుగుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. బంధువుల ద్వారా, మిత్రుల ద్వారా ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. స్నేహితుల ద్వారా లబ్ధిని పొందగలుగుతారు. వినోదాల్లో కూడా పాల్గొంటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం దక్షిణామూర్తి. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. విజయాలను తెచ్చిపెడతాయి.